చైనా అధ్యక్షుడికి భారత మిలిటరీ నిద్ర పట్టనివ్వడం లేదు. పక్క దేశం నుంచి బోరుమన్న సౌండ్లు ఇక్కడ వరకు వినిపిస్తున్నాయి. దీని అంతటికి కారణం ఒక్క మిసైల్ శకలం. పాకిస్తాన్ చేతిలో అత్యాధునిక ఆయుధాలు పెట్టి మనపై ప్రయోగించిన ఆదేశానికి అవే మిసైళ్లు ఇప్పుడు పీడకలుగా మారుతున్నాయి. ఆ మిసైల్ శకలం కోసం 7 దేశాలు పోటీ పడుతూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కనిపిస్తోంది జిన్పింగ్ లో. అసలే కాపీ పేస్ట్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న చైనీస్ కి ఇప్పుడు తమ మిసైల్ కు అదే గతి పడుతుంది అన్న గుబులు పట్టుకుంది. ये कहना गलत नहीं होगा, जितनी देर में लोग नाश्ता पानी निपटाते हैं उतनी देर में आपने दुश्मनों को निपटाया। अब भारत में बने और भारतीय हथियारों से बने हथियार भी अचूक और अभेद्य। ఆపరేషన్ సింధూర్ అంటే భారతదేశ సైనిక శక్తికి సంబంధించిన జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పన్నాగాలకు సమాధానం. బహుశా పాకిస్తాన్ దీన్ని ఎప్పటికీ మరిచిపోదనుకుంటా. భారతదేశ శౌర్య పరాక్రమాల ముందు పాకిస్తాన్ చిత్తైపోయింది. కలలో కూడా ఊహించని ఈ దెబ్బకి మునీర్ ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి దెబ్బ భారీగా తగిలింది. డ్రాగన్ ఆర్మీ చీఫ్ జిన్పింగ్ ఆధిపత్యాన్ని భారత్ అంతం చేసింది. చైనా సైనిక శక్తి డొల్లతనం ప్రపంచం ముందు ప్రదర్శించింది భారత్. దానికి ఈ చిత్రాలే సాక్ష్యాలు. చైనా నుండి పాక్ బహుమతిగా అందుకున్న సూపర్ అడ్వాన్స్డ్ PL-15 క్షిపణితో భారత్ ని బెదరగొట్టాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. భారతదేశ వాయుసేన బలం ముందు ఈ మైటీ PL-15 క్షిపణి నీరుగారిపోయింది. చైనా ముద్దుబిడ్డ అయిన ఈ క్షిపణి భారత్ లోని తన లక్ష్యాన్ని చేరుకుంది. కానీ అందులో నుండి చిన్న పొగ కూడా విడుదల కాలేదు. దీని అర్థం ఏంటంటే ఈ సూపర్ అడ్వాన్స్డ్ క్షిపణి పేలనే లేదు. చచ్చిన శవల్లా పొలాల్లో కనిపించింది ఈ PL-15 క్షిపణి. Some of the results achieved in countering the enemy threat vectors over the last week are now being shown on the screen. Shown on the screen is the probable enemy PL-15 missile, which is of Chinese origin. This missile has missed its target, and you can see the pieces now which are available with us. వరల్డ్ వైడ్ గా కాపీ క్యాట్ దేశం అనగానే గుర్తొచ్చేది ఇంకేంటి చైనాయే. ఇతర దేశాల నుండి వాళ్ళ టెక్నాలజీని దొంగిలించి రివర్స్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్ ని వాడి తామే సొంతగా తయారు చేసినట్టుగా బిల్డప్ ఇస్తుంది. తిరిగి ఆ టెక్నాలజీని పాక్ లాంటి దేశాలకి అమ్మేస్తూ ఉంటుంది చైనా. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ దేశం చేసిన కాపీ ఇప్పుడు తన విషయంలోనే జరుగుతుందేమోనని టెన్షన్ పడుతోంది. భారత్ దగ్గరున్న చైనా క్షిపణి శిథిలాల గురించే ఈ టెన్షన్ అంతా. అయితే ఈ టెన్షన్ వెనుక 2 అతిపెద్ద కారణాలున్నాయి. చైనాకి సంబంధించిన PL-15 క్షిపణి ఉన్నట్టు భారత్ కి దొరకటంతో జిన్పింగ్ లో టెన్షన్ మరింత పెరిగింది. నెంబర్ 1 PL-15 టెక్నాలజీ ఎక్స్పోజ్ అవుతుందని జిన్పింగ్ లో భయం. నెంబర్ 2 PL-15 ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారేమో అనే భయం. నిజానికి చైనా తన ఆయుధాల గురించి ప్రగల్భాలు పలుకుతుంటుంది. వాటిని అత్యాధునిక ఆయుధాలుగానే కాదు అతి శక్తివంతమైన వెపన్స్ అంటూ ఉంటుంది. కానీ ఇప్పుడేమైంది? మన దేశం దగ్గర చైనా క్షిపణికి సంబంధించిన శిథిలాలున్నాయి కాబట్టి దాని సామర్థ్యం ఏంటో శక్తి ఏంటో మొత్తం తెలుసుకోవచ్చు. ఇంకోవైపు చైనా చీఫ్ జిన్పింగ్ నిద్రలేమికి కారణం రివర్స్ ఇంజనీరింగ్ భయం. ఇప్పటి వరకు చైనా లెక్కేంటి? అన్ని దేశాల నుండి టెక్నాలజీని దొంగిలించాలి. చైనాలో భయం క్లియర్ గా తెలిసిపోతోంది. వారి అధ్యక్షుడి టెన్షన్ తో పాటు
వారి మిలిటరీ వైఫల్యాలను దాచిపెట్టడానికి వింత ప్రకటనలు చేస్తోంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ క్షిపణి గురించి ప్రశ్నించినప్పుడు అతను మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చాడు. మీరు చెబుతున్న ఆయుధం ఎక్స్పోర్ట్ క్వాలిటీకి చెందింది. ఈ ఆయుధం పలుసార్లు దేశ విదేశాల్లోని అనేక మిలిటరీ ఎక్సర్సైజుల్లో ప్రదర్శించాం. భారత్ కి దొరికిన PL-15 అనేది ఒక ఎక్స్పోర్ట్ మోడల్ అట. ఇది ఒరిజినల్ PL-15 కి చెందిన డౌన్ గ్రేడ్ వెర్షన్ అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్తున్నారు. అంటే చైనాని నమ్ముకున్న పాకిస్తాన్ మోసపోయిందా? ఆయుధాలు ఇస్తామని డబ్బులు తీసుకొని డమ్మీలనిచ్చిందా? లేక వరల్డ్ వైడ్ గా తన పరపతి కాపాడుకోవడానికి అబద్ధాలాడుతోందా? PL-15 ఈ క్షిపణి రాడార్ తో అనుసంధానించబడుతుంది. దీని వేగం మాక్ 5. ఈ దీర్ఘ శ్రేణి ఎయిర్ టు ఎయిర్ మిజైల్ 145 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఈ క్షిపణితో అత్యంత విలువైన వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. దీన్ని ప్రయోగించిన తరువాత కూడా లక్ష్యాన్ని మార్చవచ్చు. ఈ క్షిపణుల్ని JF-17, J-10CE వంటి యుద్ధ విమానాల్లో అమర్చగలుగుతారు. ఈ దెబ్బతో చైనా షాక్ అయినట్టుగా కనిపిస్తోంది. అనేక దేశాల నుంచి భారత్ కు PL-15 క్షిపణి శిథిలాలు కావాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఇందులో అమెరికా, ఫ్రాన్స్ సహా ప్రపంచంలో 7 దేశాలు ఉన్నాయి. ఈ 7 దేశాలు మిజైల్ శిథిలాలపై పరిశోధన చేయాలనుకుంటున్నాయి. దీని ద్వారా చైనా దగ్గరున్న సైనిక సాంకేతికత గురించి సమాచారాన్ని పొందే అవకాశాలున్నాయి. వీటిని పూర్తిగా ఎక్స్పోజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. వాస్తవానికి చైనా తన ఆయుధాలలో ఎక్కువ భాగం కాపీ పేస్ట్ టెక్నాలజీతోనే తయారు చేస్తుందని చాలా ఆరోపణలున్నాయి. ఇతర అగ్రదేశాల నుండి దొంగిలించి వాటిని రీసైక్లింగ్, రివర్స్ ఇంజనీరింగ్ చేసి మేడ్ ఇన్ చైనా అని ట్యాగ్ వేసి పాక్ లాంటి దేశాలకి ఎగుమతి చేస్తుంటుంది చైనా. అమెరికన్ F-35 సాంకేతికని దొంగిలించి చైనా J-35A ఫైటర్ జెట్ ని తయారు చేసినట్లు చాలా ఆరోపణలున్నాయి. J-10 ఫైటర్ జెట్ కూడా అమెరికన్ F-16 జెట్ కు కాపీ అని వాదనలు ఉన్నాయి. J-15 రష్యాకు చెందిన Su-27 ఫైటర్ జెట్ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారు చేసుకున్నట్లు బయటపడింది. చైనాకు చెందిన హార్బిన్ Z-20 హెలికాప్టర్ UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ యొక్క కాపీ అనే ఆరోపణలున్నాయి. అమెరికన్ MQ-9 రీపర్ డ్రోన్ ని కాపీ చేసి CH-5 డ్రోన్ ని తయారు చేసింది చైనా. కానీ ఇప్పుడు చైనా పన్నిన వలలో తానే చిక్కుకుంది. డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇప్పటికే చాలా టెన్షన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. రోజు రోజుకి తమ సైనిక శక్తి రహస్యాలు బయటకొస్తున్నాయనే టెన్షన్ ఇది. బ్యూరో రిపోర్ట్, TV9 భారత్.